సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. దుర్గా గారు, మనం భయం గురించి మాట్లాడుకుంటే పిల్లల ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడదాం. మామూలుగా ఎలా ఉంటుందంటే భయంతో మర్చిపోతామో అది పక్కన పెడితే ఈ మెమరీ ఉంటుంది. ప్రతిదీ పిల్లలు నేర్చుకున్నట్టే ఉంటారు, తర్వాత మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు మార్నింగ్ నేర్పించామంటే ఈవినింగ్కి మర్చిపోతారు, ఎగ్జామ్ టైంలో కరెక్ట్ ఎగ్జామ్ రాసే టైంలో కూడా మర్చిపోతూ ఉంటారు. అంటే వీళ్ళకి మెమరీ పవర్ తక్కువ ఉందా, భయంతో మర్చిపోతున్నారా అనేది పక్కన పెడితే ఎంత బాగా నేర్పించినా ఒక 5 minutes లేదా 1 hour ఆ ఈవినింగ్ వరకు వాళ్ళు బాగా చెప్తారు. మార్నింగ్ లేచి మనం అడిగాము అంటే అంతా మర్చిపోయి ఉంటారు. లేదా ఒక 2 hours గ్యాప్ ఇచ్చి అడిగినా కూడా మర్చిపోతారు. ఎందుకు ఇలా మర్చిపోతున్నారు? బ్రెయిన్, మన హ్యూమన్ బ్రెయిన్ అదేంటి ఒక మెషిన్ లాంటిది కదా. సో అదేం చేస్తుంది, ఇన్పుట్ తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, మళ్ళీ అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నా మాట్లాడుతున్నా ఎవ్రీథింగ్ మొత్తం సిస్టమ్ అయితే అదే ప్రొసీజర్. సో ఇక్కడ పిల్లలకి మనం ఎగ్జామ్స్ గురించి కానీ మెమరీ గురించి, ఎవరికైనా మెమరీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్పుట్ వెళ్తుంది బ్రెయిన్లోకి, తర్వాత దాన్ని ప్రాసెస్ చేస్తుంది, ప్రాసెస్ చేసి స్టోర్ చేసుకోవాలి కదా. కంప్యూటర్లో కూడా మనకు హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకుంటుంది కదా. ఇక్కడ కూడా 2 రకాలు ఉంటాయి, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. సో షార్ట్ టర్మ్ వచ్చేటప్పటికే చాలా ఫ్యూ సెకండ్సే, 15 to 30 seconds ఆ మెమరీ ఉంటుంది. అండ్ ఒక్కసారి 7 విషయాలు మాత్రమే అది స్టోర్ చేసుకోగలదు. ఓకే, సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, 2 ఎక్కని చెప్పమంటే టక్క 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 చెప్పేస్తామా? 22 చెప్పమంటే టైం పడుతుంది. ఎందుకు 2 ఎక్కం గబగబా చెప్పేస్తాం? చిన్నప్పటి నుంచి దాన్ని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసి ఉంటాం, ఎన్నిసార్లు మనం ఎక్కాలు కూడా 20 వరకే కదా చదువుతాం యూజువల్గా. సో 22 మనం ఎక్కువ చదవం, అవసరం ఉంటే చేస్తాం. అంటే ఆ బ్రెయిన్లోకి అది అన్నిసార్లు వెళ్ళలేదు. అండ్ దెన్ మనకి నువ్వు చూడరాదా, మనం ఏదైనా పిల్లలకి ఎగ్జామ్స్లో కూడా ఫస్ట్ ఇయర్ మొదల్లో చెప్పిన పాఠాలు చాలా బాగా వస్తాయి, అందులో ఏమైనా టకీమని ఆన్సర్ చేయగలుగుతారు. ఇయర్ ఎండింగ్కి పోర్షన్ అయిపోయే ముందర చెప్పేవి చేయలేరు. ఎందుకంటే ఇది సేమ్ థింగ్, వాళ్ళు అప్పటికే ఒక 2 సార్లు దాన్ని చదవడం, 3 సార్లు ఎగ్జామ్స్ రాయడం అయిపోయి ఉంటుంది కాబట్టి చదివి ఉంటారు నంబర్ ఆఫ్ టైమ్స్. అందుకని ఆ ఇయర్ ఫస్ట్లో చెప్పినవన్నీ నీకు గుర్తుంటాయి. మనకి చిన్నతనంలో కూడా చిన్నప్పుడు చదువుకున్నవి కూడా ఇప్పటికీ గుర్తుండడానికి అదే కారణం. ఎందుకంటే అన్నిసార్లు నుంచి మనం చెప్పాము, పిల్లలకి మనం చదువుకున్నాం, పిల్లలకి చెప్పాం, ఇంకా కింద చెల్లెల్లో తమ్ముళ్ళలో ఉంటే వాళ్ళు చదువుతుంటే వినుంటాం. సో వీటన్నింటి మీద రిపిటీషన్ అన్నిసార్లు అయ్యేటప్పటికీ మనకు గుర్తుంటుంది. అది బ్రెయిన్కున్న శక్తి. షార్ట్ టర్మ్ మెమరీలో ఏం చెప్పాము, 15 to 30 seconds గుర్తుంటుంది. అది ఒక 7 items మాత్రమే గుర్తుంటుంది. సో ఇది మనకు గుర్తుండాలంటే 1 గంట తర్వాత సగమే గుర్తుంటుంది. ఒక క్లాస్లో ఒక పాఠం విన్నారు, తర్వాత అది గనక దాని గురించి మనం పట్టించుకోకపోతే గంట తర్వాత సగమే గుర్తుంటుంది. ఇవాళ చదివాం, మళ్ళీ రేపు చదవాల, మళ్ళీ ఎల్లుండి చదువుతామంటే నువ్వు మళ్ళీ మొదల నుంచి చదవాల్సిందే, నీ బ్రెయిన్లో అది స్టోర్ అయ్యి ఉండదు. దిస్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్, స్ట్రక్చర్ ఆఫ్ ద బ్రెయిన్ ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ ద బ్రెయిన్లో ఏంటంటే, అది ఇప్పుడు మనం స్టోరేజ్ మాట్లాడుతున్నాం కాబట్టి దానికి బ్రెయిన్కి మంచా చెడా, అవసరమా అనవసరమా విచక్షణ లేదు. ఏది కనపడితే అది వేస్తూ ఉంటుంది లోపలికి. వేసినప్పుడు దాన్ని అన్నింటినీ స్టోర్ చేస్తుంది. ఇందాకేమనుకున్నాం, 7 items అది గుర్తుపెట్టుకోగలదు. నువ్వు ఈ 7 itemsలో చదువు మధ్యలో ఒక రీల్ వేసావు, మళ్ళీ ఒక చాటింగ్ చేసావు, ఏదో పిలిచారో అవసరం వచ్చిందో లేచి వెళ్ళావు, ఇవన్నీ కూడా బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది. నీ 7 కాస్త అక్కడ 14 అయిపోయినాయి, ఓవర్లోడ్ అయిపోయింది బ్రెయిన్. అందులో ఏం చేస్తుంది, ఫస్ట్ 7 గుర్తుపెట్టుకుంటుంది, మిగతా వదిలేస్తుంది. ఓకే, సో నువ్వు ఈ ఫస్ట్ 7లో నీ చదువు లేదనుకో గుర్తుండదు, పుస్తకం ముందు కూర్చున్నట్టే ఉంటుంది, కూర్చున్నట్టే కనపడతారు కానీ బ్రెయిన్లోకి వెళ్ళదు. కొంతమంది ఇలాగే మీరు అన్నట్టు ఏంటంటే గంటలు గంటలు బుక్ పట్టుకొని చదువుతూనే ఉంటారు, లాస్ట్కి వచ్చేసరికి ఏం చెప్పలేరు. ఎందుకంటే ఆ ఫోకస్ దాని మీద పెట్టి కాన్సన్ట్రేట్ చేసి అందులోకి వెళ్ళాలి, మధ్యలో ఇంకో డిస్టర్బెన్స్ రాకూడదు. అవి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇవన్నీ మనకి ఇది జరిగే ప్రాసెస్, ఇది తెలియదు మనకి. ఏమవుతుందంటే సైంటిఫిక్గా జరిగే ప్రాసెస్ ఇది. నువ్వు ఆ ఫస్ట్ 7 ఏమేసావు, ఒక ఆన్సర్ చదివావు, దాని తర్వాత ఒక రీల్ చూసాము,
దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఆన్సర్ చదివావు, మళ్ళీ ఓ చాటింగ్ చేసాము. సో 4 అయిపోయినాయి కదా. ఆ చాటింగ్ తర్వాత ఒకసారి ఏదో డౌట్ వచ్చి ఒక లింక్ ఓపెన్ చేసావు, అక్కడి నుంచి ఇంకోటి వెళ్ళావు. ఇంటెన్షన్ ఫస్ట్ డిఫరెంట్, చివరికి వచ్చేప్పటికి డిఫరెంట్ అయిపోయింది కదా. అందుకే చదువుకోదలుచుకున్న పిల్లలు నిజంగా ఎగ్జామ్లో గుర్తుండాలంటే అన్ని మ్యూట్ చేసేసి పక్కన పెట్టేసి, అసలు ఆ రూమ్లో పెట్టుకోకండి, మంచి ఛార్జింగ్ పెట్టుకోండి. ఎప్పుడు వాళ్ళకి ఛార్జింగ్ కరువులే ఉంటాయి యూజువల్గా వాళ్ళ ఇవి. ఆ ఛార్జింగ్ పెట్టేసుకొని కూర్చొని ఒక అరగంట సేపు అన్నా వాళ్ళు ఏం చదవదలుచుకున్నారో అదే చదవాలి. చదివితే గుర్తుంటుంది. అది షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది అంతే, గుర్తుండదు. ఓకే. దీన్ని లాంగ్ టర్మ్ మెమరీ అనేది ఏం లేదు. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే నీకు అంత లాంగ్ టర్మ్ మెమరీ ఉంటుంది. ఆ బ్రెయిన్ లాంగ్ టర్మ్ మెమరీలోకి వెయ్యాలి అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ దాన్ని, అందుకే మనకి చిన్నప్పుడు ఓరల్గా చెప్తారు కదా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, ఏం చెప్తాం, పద్యాలు చెప్పించి 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 చెప్తాం. నువ్వు అబ్జర్వ్ చేస్తే కూడా వాళ్ళు నేర్చుకునే విధానం కూడా అదే ఉంటుంది. ఒక మాట వస్తే అది వాళ్ళకి వచ్చేదాకా, వాళ్ళు ఫ్రీ అయ్యేదాకా అంటూనే ఉంటారు వాళ్ళు. అది దట్ ఈస్ ఆల్రెడీ దేర్, భగవంతుడు అది పెట్టే పంపించాడు, మనం దాన్ని ఇప్పుడు చెడగొడుతున్నాం. కరెక్ట్. సో ఈ బ్రెయిన్ నర్వ్ సెంటర్స్ లో ఎంత స్టోర్ చేసుకుంటుంది తెలిసింది, ఎలా స్టోర్ చేసుకుంటుంది తెలిసింది. ఇది మనకు గుర్తుండాలంటే, మళ్ళీ ఏంటి, మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసేలాగా ఉండాలంటే దాన్ని పదే పదే మననం చేయాలి. మననం చేసి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. రివిజన్ అంటాం మనం. రివైజ్ చేస్తూ ఉండాలి, దాన్ని రివైజ్ చేస్తూ ఉంటే వస్తుంది. ఈ రివిజన్ కూడా ఒక టెక్నిక్ చెప్తారా? 1 2 3 7. 1 2 3 7. ఓకే. ఓకే. ఫస్ట్ డే చదువుతాం, మళ్ళీ అదే ఆన్సర్ అదే లెసన్ సెకండ్ డే చదువుతాం, మళ్ళీ అదే ఆన్సర్ అదే లెసన్ థర్డ్ డే చదువుతాం. 3 రోజులు వరుసగా చదువుతాం. నీకు వచ్చింది రాలేదు కాదు, చదవాలి, రివైజ్ చేయాలి. మళ్ళీ ఫస్ట్ డేకి 7th డే ఉంటుంది కదా, అంటే వారం తర్వాత, మొదలుపెట్టిన వారం రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. అప్పుడు మీకు ఫైనల్గా ఎగ్జామ్ టైంకి గుర్తుంటుంది. రాయగలిగితే ఇంకా ఉత్తమం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మన వే ఆఫ్ స్టడీ ఏంటి అన్నది కూడా మనం ఒకటి గమనించుకోవాలి. ఇప్పుడు 7th 8th పిల్లలకి నేను అదే చెప్తా, వాళ్ళ వే ఆఫ్ స్టడీ ఏంటి, వాళ్ళకి చదివితే వస్తుందా, రాస్తే వస్తుందా, నలుగురితో కూర్చుంటే వస్తుందా, టీచర్ చెప్పేటప్పుడే వచ్చేస్తుందా, అది కొంతమందికి అది వాళ్ళు గమనించుకుని ఆ పద్ధతి డెవలప్ చేసుకోవాలి. అందరికి ఒకటేలాగా ఉండదు. నాకు రాస్తే వస్తుంది, అవును, నేను నీతో మాట్లాడుతూనే ఇక్కడ ఆన్సర్ నేర్చేసుకోగలను. ఓకే. నేను అలా రాసేసుకుంటూ ఉంటావు రఫ్ బుక్ పెట్టుకొని, నాకు వచ్చేస్తుంది ఆన్సర్, నేను బుర్ర పెట్టి దాన్ని చెయ్యక్కర్లా. సో అంటే నాకు అక్కడ స్టిమ్యులేట్ అవుతుంది రాయడం వల్ల. అది పిల్లలు కనుక 7th 8th క్లాసుల్లో వాళ్ళ పద్ధతి ఏంటి బిఫోర్ 8th క్లాస్ కనుక వాళ్ళు గమనించుకుంటే 9th లో దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం ఉంటుంది. 10th ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్స్ కదా, బోర్డ్ ఎగ్జామ్స్ ఎవరికైనా అది దాన్ని ఏం చెప్తామో, నేనైతే దాన్ని బోర్డింగ్ పాస్ అంటాం. నెక్స్ట్ ఫ్లైట్, లైఫ్ లో ఫ్లైట్ ఎక్కాలంటే బోర్డింగ్ పాస్ ఏంటి అంటే 10th క్లాస్ ఎగ్జామ్. సో అది అవసరం అప్పటికి, అది వాళ్ళు అప్పటికి బాగా చేయగలుగుతారు. దే విల్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. సో ఇది మెమరీ గురించి టెక్నిక్ అనమాట. అన్ని బ్రెయిన్లో వేసుకోకండి, ఫిల్టర్ చేసుకోండి. వెళ్ళేటప్పుడే ఫిల్టర్ చేయాలి, లోపలికి వెళ్ళాక ఏమీ చేయలేము. ఒకవేళ వెళ్ళిపోతే కనుక వీ నీడ్ టు, ఏది అవసరం ఉందో అది బాగా ప్రాక్టీస్ చేయాలి, మర్చిపోలేనంత ప్రాక్టీస్ చేయాలి. రివిజన్. మీరు అన్నట్టు ఏంటంటే బై హార్ట్ చాలా ఇంపార్టెంట్. బై హార్ట్ అనేది అది కూడా మనం చెప్పేటప్పుడు, ఏవైనా సరే మనం చెప్పేటప్పుడు మన చెవులో వినేవైతే మన బ్రెయిన్ లో గుర్తుంటాయి అంటారు. అందుకే పెద్దగా చదవమంటారు కదా, పెద్దగా చదవమంటారు. చిన్నపిల్లలు అప్పుడైతే అలాగే చెప్తారు కదా, పెద్దగా చదువు, చూసి రాయి, రాస్తూ చదువు, ఇవన్నీ టెక్నిక్స్ అవి. కరెక్ట్. తర్వాత మెమరీ గుర్తుండాలంటే ఇంకొక టెక్నిక్ ఏంటంటే, మన చెవులు గుంజిలు తీస్తాం వినాయకుడి దగ్గర. సో ఈ చెవులు దీని దగ్గర గుర్తు పెట్టుకునే ట్రాన్స్మిటర్స్ ఉంటాయి బ్రెయిన్ కి. సో ఇవి ప్రెస్ చేస్తూ ఉంటే, ఈ ఎల్బో నేలకు టచ్ అవ్వాలా? అక్కర్లా, నువ్వు గుంజులు తీయపోయినా పర్వాలా, తీయగలిగితే బ్రహ్మాండం. పిల్లలకి తీయలేకపోయినా కూర్చున్న ముందర ఇట్లా ఇట్లా అనుకుంటూ ఒక 4-5 times కనుక అనుకుంటే మెమరీ ఇవి షూటప్ అవుతాయి. సో వాళ్ళకి ఎక్కువగా తొందరగా గుర్తుంటుంది. చదువుకున్న తర్వాత చేయాలి, చదువుకునే ముందే రెడీ చేసుకోవాలి. ఇట్లా గుంజలు తీయగలిగితే చిన్నపిల్లలు కాబట్టి బ్రహ్మాండం. ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా కొంతమందికి మర్చిపోయే అలవాటు, ఈ ఫోన్లు వచ్చే కూడా మనకు అవసరం పోయింది కదా, ఏది గుర్తు పెట్టుకోకర్లేదు. సో అవసరం లేనప్పుడు అది కూడా వెనక్కి వెళ్ళిపోతుంది, మనం వాడదు, మనం బాడీ కూడా ఆ పర్టికులర్ దీన్ని వదిలేస్తుంది మెల్లగా. సో అప్పుడు ఇట్లా
ఇలా గనుక చేస్తే అది మెమరీ బ్రెయిన్ న్యూరో ఒక 1 minute చాలు. ఓకే. ఆ, చదువుకునే ముందు. చదువుకునే ముందు చేస్తే అది యాక్టివ్ గా తొందరగా బ్రెయిన్ కి వెళ్తుంది పిల్లలకి. సూపర్. చాలా ఏమంటారు, అందరికీ కావాల్సిన చక్కటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.